ఓం శాంతి. ఓం శాంతి. ఓం శాంతి. ఓం శాంతి. నేను ఆత్మ నిర్విఘ్న స్వరూపాన్ని నా ప్రియమైన తండ్రి సహాయంతో నా జీవితంలో వచ్చే ప్రతి విఘ్నం పైన విజయాన్ని పొందుతాను. నేను ఆత్మ నిర్విఘ్నంగా ఉంటూ ప్రతి ఒక్కరిని విఘ్న వినాశకంగా చేస్తాను. ఈ క్షణం నా ప్రియాతి ప్రియమైన తండ్రి బాబా వారి సన్ముఖంలో ఈ జ్ఞానాన్ని తీసుకుంటూ సదా నిర్విఘ్నంగా ఉండటానికి ప్రయత్నిస్తాను. ఓం శాంతి. ఓం శాంతి. మురళీ డేట్ 23/5/2024. బాబాయ్ హెడ్డింగ్: మధురమైన పిల్లలు, మీరు ఎప్పుడూ విఘ్న రూపకంగా అవ్వకూడదు. లోపల ఏదైనా లోపం ఉన్నట్లయితే దానిని తొలగించి వేయండి. సత్యమైన వజ్రంగా అయ్యేందుకు సమయం ఇదే. సో బాబా మనల్ని ఎలా తయారవ్వాలంటున్నారు? నేను ఆత్మ సత్యమైన వజ్రంగా తయారవ్వాలి. సత్యమైన వజ్రం పైన ఎలాంటి మచ్చ ఉండదు. దాని విలువ ఎంతగానో ఉంటుంది. ఒక సత్యమైన వజ్ర వ్యాపారికి ఏది రియల్ డైమండ్, ఏది రోల్డ్ గోల్డ్ అనేది తెలిసిపోతుంది. సో నేను ఆత్మ ఎప్పుడు కూడా విఘ్న రూపకంగా అవ్వను. వేరే వాళ్ళ లైఫ్లో విఘ్నాలు వేసేవారిగా, నా లైఫ్లో విఘ్నాలు వేసేవారిగా ఉండను. ఇది ఎలా పాసిబుల్? ఆత్మనైన నా లోపల ఏదైనా మచ్చ, డిఫెక్ట్ ఉన్నట్టయితే, నిన్న కూడా మురళిలో మనం తెలుసుకుందాం, ఆత్మలో ఎన్నో రకాల మచ్చలు ఉంటాయి. ఏం చేస్తున్నాం? మన ఇంటిని వదిలేసి పక్కింటిని చెక్ చేస్తున్నాం, వారెలా ఉన్నారు, వీరెలా ఉన్నారు అని. సో ఫస్ట్ మన లోపల ఏదైతే మచ్చ ఉందో నా ఆత్మ మీద, అది తొలగించుకోవాలి. సత్యమైన వజ్రంగా తయారవ్వాలి. ప్రశ్న: ఏ విషయంలో లోపం వచ్చిన వెంటనే ఆత్మ యొక్క విలువ తగ్గిపోవడం మొదలు పెడుతుంది? సో మొట్టమొదట ఈ ఆత్మ పవిత్రత స్వరూపం. ఇది కానీ అపవిత్రత అనేది టచ్ అయినట్టయితే ఈ ఆత్మలో లోపం అనేది వస్తుంది. ఆత్మ పవిత్రంగా ఉన్నప్పుడు దాని గ్రేడ్ చాలా ఉన్నతంగా ఉండేది. ఆత్మ ఒక అమూల్యమైన రత్నంగా ఉండేది. ఆత్మను నమస్కరించేందుకు యోగ్యమైనది. అంటే దేవీ దేవతలకి ఈ రోజు వరకు కూడా ఎంతగా నమస్కరిస్తారు. వారి ఒక్క క్షణం యొక్క దర్శనం చాలు మన జీవితం ధన్యమైపోతుంది అంటారు కదా. మరి ఆత్మ ఎంత పవిత్రంగా ఉంటే అంత ఇంపార్టెన్స్ వస్తుందా దేవీ దేవతకి? చెక్ చేసుకోవాలి. ఇది చాలా విలువైన ఆత్మ. అపవిత్రత యొక్క కొద్దిపాటి లోపమైనా సరే అది దాని విలువను సమాప్తం చేస్తుంది. ఇప్పుడు తండ్రి సమానంగా పవిత్రమైన వజ్రంగా అవ్వాలి.
నేను ఆత్మ పవిత్రమైన వజ్రాన్ని. బాబా మనల్ని తనతో ఈక్వల్ గా తయారు చేస్తున్నారు, తన సమానంగా తయారు చేస్తున్నారు. కానీ అది ఎలా పాసిబుల్? వారిని నేనెంతో స్మృతి చేస్తే. వారికే తండ్రి పట్ల ఎడతెగని ప్రేమ ఉంటుంది. వారు ఎప్పుడు ఎవ్వరికీ దుఃఖాన్ని ఇవ్వరు. వారు ఎంతో మధురంగా ఉంటారు. ఇదంతా ఎవరి లక్షణం? పవిత్రమైన ఆత్మ యొక్క లక్షణం. చెక్ చేసుకుందాం. నేను ఆత్మ ఏ విధంగా తయారవుతున్నాను? నా లక్షణాలు ఎలా ఉన్నాయి? నాలో దైవీ గుణాలు ఎంతవరకు వచ్చాయి? నేను ఆత్మ ఆలోచించేది, చేసేది ఒకే విధంగా ఉంటుందా? ఇవన్నీ చెక్ చేసుకోవాలి. దారంలో కూడా బాబా చెప్పారు, మిమ్మల్ని మీరు చెక్ చేసుకోండి ఫస్ట్. నాలో ఎలాంటి అవగుణం, డిఫెక్ట్ అనేది లేదు కదా? నేను తలుచుకునేది బాబా వరకు, భగవంతుడి వరకు ఎంతవరకు చేరుకుంటుంది? అతని వరకు మన సంకల్పం వెళ్లేలోపే మధ్యలో నెట్వర్క్ ఇష్యూ వచ్చేసి అవి ఇవి ఆలోచనలతో విఘ్నం పడట్లేదు కదా? నా స్వభావం దైవీ స్వభావంగా ఉందా? నా వృత్తి అటు ఇటు భ్రమించనీయకుండా స్థిరంగా ఉందా? చెక్ చేసుకోవాలి. ఎంత ప్రియమైన వారిగా అవ్వాలంటే తండ్రి ఆకర్షణ కూడా మన వైపుకు పడాలి. అందరినీ అంత సుఖవంతంగా, అంత ప్రేమవంతంగా తండ్రిని స్మృతి చేయాలి. బాబా చెప్తున్నారు, మీరు నన్ను ఎంత ప్రేమిస్తారో నేను మిమ్మల్ని అంత ప్రేమిస్తాను కదా, అంత స్మృతి చేస్తాను కదా, మీకు అంత శక్తిని ఇస్తాను కదా అంటున్నారు. సో ఎక్కడ మొదలవ్వాలి పరమాత్మ నుంచి శక్తి తీసుకునే పద్ధతి? పరమాత్మ ద్వారా, పరమాత్మ నుంచి ఎంతో శక్తివంతమైన స్మృతి ద్వారా తీసుకోగలగాలి. వరదానం, సహచరునిగా సదా తోడుగా ఉంచుకొని సహయోగాన్ని అనుభవం చేసే కంబైన్డ్ రూప ద్వారి భవ. మే ఔర్ మేరా బాబా, నేను నా బాబా, మేమిద్దరం సదా కంబైన్డ్ గా ఉంటాం. ఎప్పుడు కూడా నేను ఒంటరిగా ఉండను. బాప్దాదా నన్ను నిర్విఘ్న స్వరూపంగా తయారు చేస్తున్నారు. నేను బాబా క్వశ్చన్స్ కి హాజరు అయిపోతాను. బాబా అని అనగానే చాలు వారు నా దగ్గరికి వచ్చేస్తారు. నేను ప్రతి సేవలో సహయోగాన్ని ఇస్తాను. భగవంతుడి సేవలో సహయోగాన్ని ఇస్తాను. సో బాబాని ఎంతగా తలుచుకుంటారంటే, భగవంతుడా నా ద్వారా ఈ రోజు ఈ మిస్టేక్ అయిపోయింది, ఈ పొరపాటు అయిపోయింది, నాకు మీరు హెల్ప్ చేస్తారా? నేను ఎలాంటి సహయోగాన్ని ఇస్తాను అని ఈ విధంగా రకరకాల మాటలు అనేవి వస్తాయి. స్లోగన్, సేవ మరియు స్వ ఉన్నతి, ఈ రెండిటి బ్యాలెన్స్ ఉన్నట్లయితే సదా సఫలత వస్తుంది. నేను ఆత్మ నిర్విఘ్న స్వరూపాన్ని. నా పవిత్రతా కిరణాల ద్వారా నా జీవితంలో ఉండే విఘ్నాలను తొలగించే వారిని. I, the soul, free from all the obstacles, I try to manage my own ways with the power of purity. Okay, chalo. Relax. Om Shanti. నేను ఆత్మ నిర్విఘ్న స్వరూపాన్ని. మనస, వాచ, కర్మణ విఘ్నాలను తొలగించుకొని నిర్విఘ్న ఆత్మగా
పరోపకారి ఆత్మగా, స్మృతి స్వరూప ఆత్మగా, తయారు అవుతాను. మీకు ఎంతో ధన్యవాదాలు. నా ఈ జీవితాన్ని పరమాత్మ పైన బలిహారం ఇచ్చేసి ఆత్మిక స్వరూపంలో స్థితిలవుతాను. I, the soul, free from all the attachments, I experience myself as the Supreme Father. I experience the radiations of the Supreme Father and be a detached observer. My Father is the point of light, and I experience the energy from such point. I, the soul, the divine personality, I experience the Father's power all the time. Hey, Father, thank you so much for showing me the path of good wishes, the path of the Supreme Father, and be a detached observer. Om Shanti. 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 I, the soul, take the divine power from the Supreme Father, spread such power to every part of this body, and be a divine being. Om Shanti.